మహిళలకు మోదీ ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తోందని స్పష్టం చేశారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో మహిళల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తోందని అన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ గారు ఏదైతే చిరకాల వాంఛనొచ్చు లేదంటే దశాబ్దాల కలవచ్చు మహిళలకి సంబంధించి అది నెరవేర్చుకునేటువంటి అవకాశం దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు అందిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా ప్రధానంగా వారికి భారతదేశ మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలుగా నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అంకిత భావంతో మహిళా సాధికారత కోసం పనిచేస్తుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రతి స్థాయిలో కూడా మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, వాటికి పరిష్కార మార్గం కనుగొనాలి అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక తీసుకున్నటువంటి నిర్ణయం సుకన్య సమృద్ధి యోజన. అంటే దాని కింద పుట్టినటువంటి బిడ్డ ఆడపిల్ల అయినప్పటికీ కూడా పుట్టిన నాటి నుండి ఆ బిడ్డకి 14 సంవత్సరాలు వచ్చే వరకు మన స్తోమత మేరకు మనం కనుక పొదుపు చేయగలిగినట్లయితే ఆ బిడ్డ 21 సంవత్సరం రాగానే ఏదైతే ఈ అమౌంట్ మెచ్యూర్ అయి వస్తుందో ఆ బిడ్డ విద్యకు కావచ్చు లేకపోతే వివాహానికి కావచ్చు వాడుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టి ప్రవేశపెట్టడం జరిగింది.